కృపయే, ఇది నీ కృపయే. ఇన్నాళ్ళుగా నన్ను ఇలలో కాపాడినది, బహుశ్రేష్టమైన ఈవులెన్నో దయచేసినది. నీ దివ్య సన్నిధిలో నన్ను చేర్చినది, ఈ లోక బంధాలన్నీ మరిపించినది. నీ కృపయే, ఇది నీ కృపయే. ఇన్నాళ్ళుగా నన్ను ఇలలో కాపాడినది, బహుశ్రేష్టమైన ఈవులెన్నో దయచేసినది. నీ దివ్య సన్నిధిలో నన్ను చేర్చినది, ఈ లోక బంధాలన్నీ మరిపించినది. నీ కృపయే, ఇది నీ కృపయే. పక్షిరాజువై నీ రెక్కలపై మోసి అందని శిఖరాలు ఎక్కించితివి. పక్షిరాజువై నీ రెక్కలపై మోసి అందని శిఖరాలు ఎక్కించితివి. నా కన్నీటిని నీ పాత్రలో దాచి, నా కన్నీటిని నీ పాత్రలో దాచి, ఎడారిలోన సెలయేరు పుట్టించినది, ఎడారిలోన సెలయేరు పుట్టించినది. కన్న తండ్రివై నీ హక్కున నన్ను చేర్చి ఎన్నో అపాయాలు తప్పించితివి. కన్న తండ్రివై నీ హక్కున నన్ను చేర్చి ఎన్నో అపాయాలు తప్పించితివి. శ్రమల సంద్రంలోన వ్యాధి బాధలలోన, శ్రమల సంద్రంలోన వ్యాధి బాధలలోన నీ నామమే ఊపిరై బ్రతికించినది, నీ నామమే ఊపిరై బ్రతికించినది. నీ కృపయే, ఇది నీ కృపయే. ఇన్నాళ్ళుగా నన్ను ఇలలో కాపాడినది, బహుశ్రేష్టమైన ఈవులెన్నో దయచేసినది. నీ దివ్య సన్నిధిలో నన్ను చేర్చినది, ఈ లోక బంధాలని మరిపించినది. నీ కృపయే,
ఇది నీ కృపయే. ఇన్నాళ్ళుగా నన్ను ఇలలో కాపాడినది, బహుశ్రేష్టమైన ఈవులెన్నో దయచేసినది. నీ దివ్య సన్నిధిలో నన్ను చేర్చినది, ఈ లోక బంధాలన్నీ మరిపించినది. నీ కృపయే, ఇది నీ కృపయే. దేవుడు అజయ్ అన్నకిచ్చిన ఈ పాట ద్వారా ఎంతోమంది ఆదరణ పొందాలని కోరుకుంటున్నాను. అలానే 2025 సంవత్సరంలో జరగబోతున్న కూటాల కోసం అందరూ ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.